నమస్కారం. జీర్ణ సమస్యలు ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి కదా. అయితే వాటి నుంచి బయటపడటానికి ఒక సింపుల్, న్యాచురల్ మార్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదొక పవర్ఫుల్ యోగముద్ర. అవును, మనం మాట్లాడుకోబోయేది చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం గురించే. చూడటానికి చిన్న సమస్యలా అనిపించినా రోజువారీ జీవితంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే కడుపు సరిగ్గా క్లీన్ అవ్వకపోవటం, తిన్నది అరగనట్టు అనిపించటం, కడుపు బెలూన్లా ఉబ్బిపోవటం, ఈ ఫీలింగ్స్ ఎంత చికాకు తెప్పిస్తాయో కదా. అయితే వీటికి మందులు వాడకుండానే ఒక మంచి సొల్యూషన్ ఉందని తెలుసా? మనం ఇందాక చెప్పుకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం చాలా సులభం. పైగా అది పూర్తిగా సహజమైనది. దానికోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. దాని పేరే అపాన ముద్ర. యోగశాస్త్రంలో ముద్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవి చూడ్డానికి మన చేతివేళ్లతో చేసే సింపుల్ భంగిమలే అయినా మన శరీరంలో ఎనర్జీ ఫ్లోని కరెక్ట్ చేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అపాన ముద్ర చేసే మేజర్ పనేంటంటే మన బాడీలో ఉండే న్యాచురల్ క్లీనింగ్ సిస్టమ్ అంటే డీటాక్స్ ప్రాసెస్ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అంటే చెడు పదార్థాలన్నీ ఈజీగా బయటకు వెళ్ళిపోతాయన్నమాట. సరే, ఇంతకీ ఈ పవర్ఫుల్ ముద్రను ఎలా వేయాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఈజీ. నాతో పాటు మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ముందుగా మీ బొటనవేలు తీసుకోండి. ఇప్పుడు మీ మధ్యవేలు, ఆ తర్వాత ఉంగరపు వేలు, ఈ 2 వేళ్లు కొనల్ని బొటనవేలు కొనతో సున్నితంగా కలపండి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా టచ్ చేస్తే చాలు. ఇప్పుడు మిగిలిన 2 వేళ్లున్నాయి కదా, చూపుడు వేలు, చిటికెన వేలు, వాటిని సాధ్యమైనంతవరకు స్ట్రెయిట్గా, రిలాక్స్గా చాపండి. ఆ తర్వాత మీ 2 చేతులను మీ మోకాళ్లమీద, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి. ఈ ముద్ర వేసి ఎలా పడితే అలా కూర్చోకూడదు. మీకు కంఫర్టబుల్గా ఉండేలా పద్మాసనంలో గాని లేదా నేలమీద మామూలుగా సుఖాసనంలో గాని కూర్చోండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ శ్వాసమీద దృష్టి పెట్టండి. ఓకే, ఈ ముద్రైతే వేశాం. మరి దీనివల్ల మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దీని బెనిఫిట్స్ ఏంటి? దాని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే దీనికోసం గంటలు గంటలు కేటాయించాల్సిన పనే లేదు. రోజు కేవలం ఒక 15 నుంచి 30 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ కొద్ది సమయమే మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి దీన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? బెస్ట్ టైం ఏదంటే ఉదయం, పరగడుపున. ఎందుకంటే ఆ టైంలో మన శరీరం క్లీనింగ్ ప్రాసెస్కి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఉదయం కుదరకపోతే కంగారు పడకండి, భోజనం చేసిన 1 గంట తర్వాత కూడా చేయొచ్చు. ఈ ముద్రతో మనకు చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచి తిన్నది బాగా అరిగేలా చేస్తుంది. అంతేకాదు, శరీరంలోని చెడునంతా బయటికి పంపి పొత్తికడుపులో ఉండే బిగుతుని, అసౌకర్యాన్ని తగ్గించి రిలాక్స్గా ఉండేలా చేస్తుంది. దీని వెనకున్న సైన్స్ అర్థం చేసుకోవాలంటే మనం అపాన వాయువు గురించి తెలుసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండే ఒక రకమైన ఎనర్జీ ఇది. సింపుల్గా చెప్పాలంటే మనింట్లో చెత్తని బయటపారేసినట్టు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించే పనే ఈ అపాన వాయువుది. సో మనం ఈ అపానముద్ర వేసినప్పుడు అది ఆ అపానవాయువుని అంటే మన బాడీలోని క్లీనింగ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల వ్యర్థాలను బయటకు పంపే ప్రాసెస్ చాలా స్మూత్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. అపానముద్ర గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన విషయం, ఈ సమాచారాన్ని ఆచరణలో పెట్టడం. దాన్ని బట్టే అసలు ఫలితముంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజూ కొన్ని నిమిషాలు అపానముద్రను సాధన చేస్తే మన శరీరం దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది. మన బాడీకి ఆ సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంది. మనం దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంత సింపుల్ అండ్ పవర్ఫుల్ ముద్రను ఈ రోజు నుండే మీ డైలీ రొటీన్లో చేర్చుకోండి. ప్రయత్నించాక మీ అనుభవం ఎలా ఉంది, ఎలాంటి మార్పులు గమనించారు అనేది తప్పకుండా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ అనుభవం చూస్తున్న చాలామందికి స్ఫూర్తినిస్తుంది.